మీకు పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ అనేది చిన్నప్పుడు కాకుండా 20 ఇయర్స్ ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుందా? ఇంటర్కోర్స్ అప్పుడు కూడా పెయిన్ వస్తుందా? మేబీ అది ఎండోమెట్రియోసిస్ కావచ్చు. హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ క్లినికల్ డైరెక్టర్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, కోకాపేట్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? మన గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. ఆ లోపల ఉన్న పొరను మనము ఎండోమెట్రియం అంటాము. ఈ గర్భసంచి లోపల ఉన్న పొర ఎప్పుడైతే గర్భసంచి బయట అంటే అండాశయాల్లో లేదా ట్యూబ్స్ పైననో లేదా గర్భసంచి వెనకాలనో లేదా ఇతర ఆర్గన్స్ పైన ఉంటుందో అప్పుడు దాన్ని మనము ఎండోమెట్రియోసిస్ అని అంటాము. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎంత కామన్? వరల్డ్లో 20 నుండి 40 సంవత్సరాల లోపు ఆడవాళ్ళలో 10% మందికి ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. అదే పిల్లలు కావడానికి డిఫికల్టీ ఉన్న వారిలో 25 నుండి 50% వరకు మనం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ని చూస్తాము. సో ఇది మనం అనుకున్న దానికన్నా చాలా కామన్ కండిషన్. అండ్ చాలాసార్లు వాళ్ళు సిమ్టమ్స్ బయటకి చెప్పక ఇది డయాగ్నోస్ కూడా కాదు. ఈ ఎండోమెట్రియోసిస్ అసలు ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటి? దీని ఎగ్జాక్ట్ కారణాలు అనేటిది మనకు ఇదే అని పర్టికులర్గా చెప్పలేము, కానీ కొన్ని థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్. మనకు పీరియడ్ బ్లడ్ అనేది కింద బయటకి రాకుండా కొన్నిసార్లు గర్భసంచి నుండి ట్యూబ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్ నుండి పెరిటోనియల్ క్యావిటీలోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ లాగా ఫామ్ అయ్యి ఎండోమెట్రియోసిస్ లాగా తయారు కావచ్చు. నెక్స్ట్ థియరీ వచ్చేసి ఒక సెల్ ఇంకో సెల్ లాగా కన్వర్ట్ కావడము. మనము ఇది వినే ఉంటాము, బాడీలో ఒక సెల్ ఇంకో టైప్ ఆఫ్ సెల్కి కన్వర్ట్ అవుతుంది అని. ఇది సివియర్ ఫామ్లో మనము క్యాన్సర్స్లో చూస్తాము. అట్లానే ఎండోమెట్రియోసిస్లో కూడా యూట్రస్ బయట ఉన్న సెల్స్ ఎండోమెట్రియల్ సెల్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ లాగా తయారు కావచ్చు. ఇంకొక రీజన్ వచ్చేసి మనకు చిన్నతనంలో ములేరియన్ డక్ట్ అనే ఒక టిష్యూ నుండి మన గర్భసంచి ట్యూబ్స్ ఇతర రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ తయారవుతాయి. కొన్నిసార్లు ఈ ములేరియన్ డక్ట్ మిగిలిపోయిన భాగాలు పెద్ద అయినాక కూడా ఉంటాయి. ఈ రెమినెంట్స్ అనేటివి ఎండోమెట్రియల్ టిష్యూ లాగా కన్వర్ట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ లాగా తయారు కావచ్చు. కొన్నిసార్లు స్టెమ్ సెల్స్ కూడా వేరే ఆర్గన్స్లో డిపాజిట్ అయ్యి పెరిటోనియంలో డిపాజిట్ అయ్యి ఎండోమెట్రియల్ టిష్యూ లాగా మారవచ్చు. ఇంకొక థియరీ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఎండోమెట్రియల్ టిష్యూ బయట గర్భసంచి బయట ప్రాలిఫరేట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ లాగా తయారు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువ ప్రివిలెంట్ ఉంటుంది. అంటే తల్లికి ఉన్నప్పుడు కూతురుకు ఉండడము లేదా అక్క చెల్లెళ్ళకు ఎక్కువ కామన్గా ఉండడం మనం చూస్తూ ఉంటాము. సో కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎండోమెట్రియోసిస్కి దారితీస్తుంది. ఇంకొక థియరీ వచ్చేసి ఇమ్యూన్ డిస్ఫంక్షన్. మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ సరిగా ఉండకపోవడం వల్ల అది బయట ఫామ్ అయ్యే ఎండోమెట్రియల్ టిష్యూస్ని అబ్నార్మల్ అని ఐడెంటిఫై చేయకుండా అట్లానే కంటిన్యూ అవుతాయి. సో దీనివల్ల కూడా ఎండోమెట్రియోసిస్ డెవలప్ అవుతుంది అనే థియరీ ఉంది. సో ఈ ఎండోమెట్రియోసిస్కి కారణం అనేది ఎగ్జాక్ట్లీ మనం తెలుసుకోలేము. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఇవన్నీ థియరీస్ వల్ల ఇది రావచ్చు. ఇది మన కంట్రీలో మనం అనుకున్న దానికన్నా చాలా కామన్ కండిషన్. చాలా మందిలో ఇది మనం చూస్తూ ఉంటాం. మీకు కనుక ఎండోమెట్రియోసిస్ ఉంది అని డౌట్ ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ని తప్పకుండా సంప్రదించండి.